ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైందండి? అదేదో పాత సారీ అనుకుని నా మిగతా పాత చీరలతో కలిపి పాత సామాన్ల వాళ్ళకి ఇద్దామని మూట కట్టి పెట్టేశాను. కొత్త సారీని పాత చీరని ఎలా అనుకున్నారండి? నాకేం తెలుసు? కొత్త కవర్లో కొత్త సారీ కదండి ఉంటుంది. మీరు మరీను కొత్త కవర్లో కొత్త సారీనే ఉండాలా? పాత సారీ ఉండొచ్చు కదా. మీకోసం కష్టపడి 4-5 షాపులు తిరిగి మరీ కొన్నానండి. కనీసం మీరు ఆ కవర్ అయినా ఓపెన్ చేసి చూడాల్సిందే. మంచి శారీని వెళ్ళి మూటలో కట్టి పెట్టారు. ఫెయిల్ అవ్వకండి, సారీ ఏం మూట కట్టలేదు. మీరు తెచ్చిన కవర్ చూశాను, కవర్లో ఉన్న సారీ కూడా చూశాను. ఈ సారీయేనా? ఇదేనండి. నా కోసం 4-5 షాపులు తిరిగి కష్టపడి తెచ్చారు. తెచ్చి ప్రేమగా నా చేతికిస్తే నేను సంతోషపడేదాన్ని కదా. ఏమీ తెలియనట్టు బెడ్ మీద ఎందుకు పెట్టారు? చెప్పాను కదండి, మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. కానీ మీరు సర్ప్రైజ్ అయ్యారు కదా. సరే అది వదిలేండి. శారీ ఎలా ఉంది? ఈ సారీ చాలా బాగుందండి. మాయా, మీ సెలెక్షన్ సూపర్. కరెక్ట్ గా నాకు మ్యాచ్ అయ్యే శారీనే తీసుకొచ్చారు. థ్యాంక్స్ అలాట్ వసు గారు. అవును, మీరొక్కరే వెళ్ళారా లేక మీతో ఇంకెవరినైనా తీసుకెళ్లారా? ఇంకెవరినైనా అంటే మీరెప్పుడు సారీ సెలెక్షన్ చేయలేదు కదా. సరిగ్గా నాకు సూట్ అయ్యే సారీయే తీసుకొచ్చారు. మన ఆఫీస్లో లేడీస్ స్టాఫ్ ని ఏమైనా షాపింగ్ కి తీసుకువెళ్లారా అని. లేదండి, నేను ఒక్కనే వెళ్ళాను. కాకపోతే ఏంటి? ఒక షాప్లో హా, సేమ్ మీలాగే మీ హైటు, మీ కలర్, మీ పర్సనాలిటీ ఉన్న అమ్మాయిని చూశాను. తను చూడగానే జస్ట్ మిమ్మల్ని చూసినట్టే అనిపించింది. అసలు కోయిన్సిడెన్స్ ఏంటంటే తన పేరు కూడా వసునే. హా? వసునా? వసు అంటే వసు కాదు, వసంత లక్ష్మి. అబ్బో, మీరు పేరు కూడా తెలుసుకున్నారా? తనింటి అడ్రస్ కూడా తెలుసుకోలేకపోయారా? ఎందుకండి? తన అచ్చు నాలాగే ఉంటుంది కదా, పేర్లు కూడా కలిసాయి కదా. చూసా, అబద్ధం చెప్పారు కదూ. మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్న వాడిని మీ శారీ సెలెక్ట్ చేయలేనా వసు గారు? నన్ను మీరేం సెలెక్ట్ చేసుకోలేదు. మా అమ్మ వాళ్ళు, మీ అమ్మ వాళ్ళు సెలెక్ట్ చేశారు. కానీ మిమ్మల్ని ఓకే చేసింది నేనే కదా. మీరేం వెంటనే ఓకే చెప్పలేదు, వెయిట్ చేయించారు. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ కి వెళ్ళండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.